ఆఫ్రికా నత్తలు హైదరాబాద్పై దండెత్తాయి. ఇప్పటి వరకు ఏపీలోని రైతులను కష్టాల పాలు చేసిన ఈ నత్తలు భాగ్యనగరానికి చేరుకున్నాయి. గుంపులుగా చెట్లపై దాడి చేస్తూ పచ్చని చెట్లను నిలువునా తినేస్తూ ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో మిలిటరీకి చెందిన 3 ఎకరాలలో ఉన్న పచ్చని చెట్లను నత్తలు ఆరగిస్తున్నాయి. వీటిని ఎలా వదిలించుకోవాలో అధికారులకు అర్థం కావడం లేదు. ఆఫ్రికా నత్తలు నగరంలో విస్తరిస్తే అక్కడక్కడ ఉన్న పార్కులు, ఇళ్లలోని మొక్కలు మిగలవు అని భయపడుతున్నారు. కంటోన్మెంట్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు. ఇప్పుడు భాగ్యనగరాన్ని ఆఫ్రికన్ నత్తలు భయపెడుతున్నాయి. ప్రస్తుతం మనం బోయిన్పల్లిలోని కంటోన్మెంట్ మిలిటరీ ఏరియాలో కూడా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఆఫ్రికన్ నత్తలు ఇక్కడ ఉండేటువంటి 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి అయితే ప్రాంతంలో మొత్తం కూడా విస్తరించాయి. ఇక్కడ మనకు అధికారులు ప్రస్తుతానికి వీటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా దీన్ని చూసి పూర్తిగా భయాందోళన చెందుతున్నారు. అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేటువంటిది కూడా అర్థం కావట్లేదు. ఇటీవల అటు ఆంధ్రప్రదేశ్లోని అటు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా అక్కడ ఉండేటువంటి రైతులను, ఆయిల్ ఫాము, బొప్పాయి రైతులను ఇబ్బంది పెట్టాయి. మిరప పంటలన్నింటినీ కూడా నాశనం చేశాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా అటు ఆఫ్రికన్ నుంచి ఓడరేవుల ద్వారా వచ్చాయి అనేటువంటిది అప్పుడు చెప్పారు. మరి వాటన్నిటిని కూడా ఏ విధంగా వీటిని తొలగిస్తారు అనేటువంటిది అంతు చిక్కడం లేదు అక్కడ ఉండేటువంటి అధికారులకు. సో అవి కాస్త ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే ఇవి వృద్ధి చెందుతాయి అనేటువంటిది కూడా చెప్తున్నారు. మరి వీటిని తొలగించడానికి ఏదైనా అయితే క్రిమిసంహారక మందులు వాడినా కూడా అవి పర్యావరణానికి ముప్పు కలిగిస్తాయి అనేటువంటిది కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం న్యూ బోయిన్పల్లిలోని ఏవియన్ మిలిటరీ స్థలంలో పూర్తిగా ఇవన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ అధికారులు కూడా ఇక్కడ మాట్లాడదాం వీళ్ళతో ఉన్నారు. ఎప్పటి నుంచి వీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు పొద్దున్న నుంచి తొలగిస్తున్నామండి. ఎన్ని ఎకరాల ప్రాంతంలో ఇదన్నీ విస్తరించున్నాయి? దాదాపు 3.5 ఎకరాల ప్లేస్ ఉన్నది. అంటే ఎప్పుడు గుర్తించారు ఇవి మీరు? ఈరోజు మొన్న వర్షం వచ్చినప్పుడు గుర్తించాము. గోడల పైన ఉండే దీనికి పిచికారీ చేసి కొంచెం తొలగించాము. అన్నీ ఇక్కడ వాటర్ నిల్చడం వల్ల ఎక్కువ అయిపోయినాయి. ఇవి ఈ వర్షం నీరుకు వచ్చేసినాయి అంతే. అంటే ఇక్కడే కాకుండా ఇంకా చుట్టుపక్కల కూడా ఉన్నాయి? ఈ ప్రాంతంలోనే ఉన్నాయి ఈ ప్రస్తుతానికి అయితే. ఇంకా చూడాలి ఇక్కడ ఎంత టైం పడుతుంది ఇవన్నీ తొలగించడానికి, ఎట్లా తొలగిస్తున్నారు? మా అధికారిని అడిగి మేము అధికారికి రిపోర్ట్ చేశాము. అధికారి ఎలా సార్ చెప్తారో మేము ఆ విధంగా తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు మళ్ళీ చెప్తారు. మా సూపరింటెండెంట్ గారు చెప్పినాక మేము ఆ విధంగా మేము చేస్తాం. ప్రస్తుతం చూస్తున్నటువంటి నత్తలన్నింటినీ కూడా అయితే ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది అంతా కూడా తొలగిస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కటి కూడా వేతూ తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా చెట్లకు ఉండేటువంటి ఆకులు, చిగుళ్ళు, కాండం మొత్తం పూర్తిగా అన్నింటినీ కూడా తినేస్తాయి. వీటన్నింటినీ కూడా ప్రస్తుతానికి ఏరుతున్నారు సిబ్బందితో. వీటిని బయట ఎక్కడికైనా తీసుకెళ్ళి కూడా వాటిని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తామంటున్నారు. సో మరి ఇవన్నీ కూడా ఇప్పటికే హైదరాబాద్లో ఉండేటువంటి పార్కులు, ఇళ్లలో ఉండేటువంటి చెట్లు వీటన్నిటికీ పాకితే హైదరాబాద్లో ఉండేటువంటి కొద్దిపాటి ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతాయి. చెట్లన్నింటినీ కూడా నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది పర్యావరణ ప్రేమికులు, అటు హైదరాబాద్ వాసులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి వీటిని ఇప్పటికైనా కూడా అధికారులు ఇక్కడ ఉండే ప్రస్తుతానికి బోయిన్పల్లిలో విస్తరించున్నటువంటి వీటిని ఇంకా హైదరాబాద్ మొత్తంగా కూడా విస్తరించకుండా కూడా చేయాలి అనేటువంటిది చెప్తున్నారు. సో మరి వీటికి సంబంధించి ఉప్పు ద్రావణము, కాపర్ సల్ఫేటు, స్నేయిల్ కిల్లర్స్ వీటన్నింటినీ కూడా కలిపి పిచికారీ చేస్తే ఇవి తగ్గిపోతాయి అనేటువంటిది కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. కానీ అది పర్యావరణానికి ముప్పు అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో మనం చూడొచ్చు కొన్ని వేలల్లో ఆఫ్రికన్ నత్తలు ఇవన్నీ కూడా ఇక్కడ బోయిన్పల్లి ప్రాంతంలో ఉన్నాయి. ఇవి ఇక్కడ నుంచి బయటకు విస్తరించకుండా ఇక్కడనే కట్టడి చేయాలి అనేటువంటిది కూడా హైదరాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు. చూడొచ్చు మనం ఇప్పుడు అయితే ఆ ద్రావణాలను కూడా తీసుకొచ్చి వీటన్నిటిని కూడా చల్లుతున్నారు. వీటన్నిటిని ఇక్కడనే విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియను కూడా చేస్తున్నారు. అయితే కొన్ని కెమికల్స్ తీసుకొచ్చి కూడా వాటిని వాటర్లో చల్లుతూ పూర్తిగా వీటిని ఇక్కడనే నియంత్రించేలా కూడా చేస్తున్నారు. ఇవి ఇక్కడ నుంచి హైదరాబాద్ మొత్తంగా కూడా పాకితే అటు పూర్తిగా హైదరాబాద్లో ఉండేటువంటి పార్కులు, స్థలాలు, అయితే ఇళ్లలో ఉండేటువంటి వృక్షాలు ఇవన్నింటినీ కూడా పూర్తిగా దెబ్బతింటాయి. ఇళ్లలోకి వస్తే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో మరి వీటిని ఇక్కడనే కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చాలామంది హైదరాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, బోయిన్పల్లి నుంచి.